నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలని ముఖ్యాంశాలు. సమాజ సేవకు యువత కట్టుబడాలి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపు. జిల్లా అంతటా టీడీపీ శ్రేణులచే ఘనంగా నారా లోకేష్ జయంతి వేడుకలు. టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ నామినేషన్. ఏకగ్రీవానికి అన్ని పార్టీలు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే చదలవాడ విజ్ఞప్తి. మరో 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు. మహిళా సాధికారత విద్యతోనే సాధ్యం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రత్నకుమారి వెల్లడి. వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన మైక్రోబయాలజీ సదస్సు. ఆధ్యాత్మికతపై ప్రజలు మక్కువ చూపాలి. టీటీడీ జేవో పోలా భాస్కర్ పిలుపు. మనోవిజ్ఞాన శాస్త్ర అంతర్జాతీయ సదస్సుకు తరలివచ్చిన విదేశీ ప్రతినిధులు. తిరుమలలో ఘనంగా రథసప్తమి ఏర్పాట్లు. భక్తుల సౌకర్యార్థం సుందరంగా తీర్చిదిద్దుతున్న మాడవీధులు. పటిష్ట బందోబస్తు చేపట్టిన టీటీడీ. నేటి సమాజానికి సామాజిక స్పృహ కలిగిన నాయకులు చాలా అవసరమని, అలాంటి నాయకుడు నారా లోకేష్ కావటం మనందరి గర్వకారణమని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదినోత్సవ కార్యక్రమం తిరుచానూరు సమీపంలోని అందుల శరణాలయంలో నవజీవన్ బ్లైండ్ స్కూల్లో శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను అంధ విద్యార్థులచే కేక్ కట్ చేయించి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, జిల్లా కన్వీనర్ గౌనవాణి శ్రీనివాసులు, అలాగే విశిష్ట అతిథులుగా సత్యవేడి ఎమ్మెల్యే తలారి ఆదిత్య, రాష్ట్ర కమిటీ నాయకులు నరసింహ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య విభాగ అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నవజీవన్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తోందని అన్నారు. పార్టీ అభ్యున్నతికి దూరదృష్టితో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న నారా లోకేష్ కృషి అభినందనీయం, హర్షణీయం అన్నారు. లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ బ్లైండ్ స్కూల్ కాడికి వచ్చి వీళ్ళ స్టూడెంట్స్ని వీళ్ళు కలిసి ఒక కారణం వాళ్ళు కలవడం అయింది. ఇక్కడ స్కూల్ ఉంది, టీటీడీలో హోమ్ ఉంది కానీ బ్లైండ్ స్కూల్ హోమ్ ఉంది కానీ వాళ్ళకు స్కూల్ లేదని చెప్పి చెప్తున్నారు. అది కూడా కొంతమంది చూస్తామన్నా దేనికైనా కూడా ఒక నాయకుడి యొక్క బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తెలుసుకోవటం బాధ్యత, పార్టీ యొక్క బాధ్యత. అలాగే మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం నూతన ఒరవడితో అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మన రాష్ట్రానికి పెట్టుబడులు తెమ్మని చెప్పని, ఉద్యోగావకాశాలు కల్పించమని, ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచమని చెప్పని, ఇది హబ్గా తయారు చేయాలా, లాజిస్టిక్ హబ్గా పోర్ట్లు, ఎయిర్పోర్ట్ అంతా తయారు చేయాలా, మంచి రోడ్డు రావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, పేదరికాన్ని పోగొట్టాలని చెప్పని దీంతోనే 200 రూపాయల పెన్షన్ వేయి చేయడం, చంద్రన సంక్రాంతి కానికి ఇవ్వడం, రైతు రుణమాఫీ చేయడం, రైతులు కూడా ప్రతి మహిళకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే పార్టీ జిల్లా కన్వీనర్ గౌనివాణి శ్రీనివాసులు మాట్లాడుతూ అంధ విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆదర్శనీయమని అన్నారు. నారా లోకేష్ నేటి యువతరానికి ఆదర్శనీయుడని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు నారా లోకేష్ కృషి చేయడాన్ని ప్రశంసించారు. అలాగే నేటి యువత నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు కట్టుబడాలని, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించాలని సత్యవేడి ఎమ్మెల్యే కోరారు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే ఆదిత్య అన్నారు. అలాగే పార్టీ అభివృద్ధికి, సంక్షేమానికి, కార్యకర్తల శ్రేయస్సుకు పాటుపడుతున్న నారా లోకేష్ జన్మదినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని నరసింహ యాదవ్ అన్నారు. అంధ విద్యార్థుల సమక్షంలో జన్మదినోత్సవాన్ని నిర్వహించడం ఆదర్శనీయమని టీడీపీ వైద్య విభాగ అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. బాలవాకు, బ్రహ్మవాకు అనే విధంగా పిల్లల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. శ్రీవారి ఆశీస్సులు నారా లోకేష్ కు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తాతగారికి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అన్ని
మన చిత్తూరు జిల్లా ముఖ్యమిక ఆయనకి ఈరోజు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వారు ముఖ్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన భారత క్రియాశీల రాజకీయాల్లో ఒక నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీధర్ గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నారా లోకేష్ను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవకు తామంతా కంకణబద్దులై పనిచేస్తున్నామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్సి మునికృష్ణ, నవజీవన్ ఆసుపత్రి సిబ్బంది, అందుల శరణాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తుల తాకిడితో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ముక్కంటీశ్వరుని ఆలయంలో 15 రోజులకు ఒకసారి స్వామివారి హుండీ ఆదాయపు లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయం స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ ద్వారా 43,82,726 రూపాయలు ఆదాయం రాగా కానుకల రూపంలో భక్తులు స్వామివారికి 28 గ్రాముల బంగారు, 185 కిలోల వెండి ఆభరణాలను స్వామివారికి హుండీ ద్వారా సమర్పించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్న నానుడిని నిజం చేస్తూ ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించి దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రత్నకుమారి కోరారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో యూజీసీ సహకారంతో ఇన్నోవేషన్స్ ఇన్ మైక్రోబయల్ వరల్డ్ 2015 టెక్నికల్ ప్రోగ్రాం శుక్రవారం జరిగింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ఆచార్య రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్న నానుడిని నిజం చేస్తూ ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించి తమ కుటుంబంతో పాటు దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక సమాజంలో స్త్రీలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ప్రతి విద్యార్థిని విద్యతో పాటు టెక్నికల్ స్కిల్స్ను రూపొందించుకొని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. భారత ప్రభుత్వం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని సాకారం చేసే దిశగా యువత ముందడుగు వేయాలన్నారు. ఆర్థిక, సామాజిక, గణితం, రాజకీయ అంశాలతో పాటు ఆధునిక కాలంలో సైన్స్కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో సైన్స్ పట్ల మక్కువ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఉమామహేశ్వరి దేవి, లక్ష్మి, సంగీత మెహతా, రామకృష్ణ గుంటక, రెడ్డన్న తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సంస్కరణల పేరుతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ఎమ్మెల్సీలు విటపు బాలసుబ్రహ్మణ్యం, వై శ్రీనివాసులు రెడ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని, నానాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. దేశంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనన్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. పాఠశాల విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇంతవరకు ఎవరితో చర్చించలేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఒక సదస్సును నిర్వహించి పలు సమస్యలపై చర్చించి ఆ తర్వాత ఆలోచనలకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేడు మారుమూల గ్రామాల్లో పాఠశాలలకు విద్యార్థులు దూరమవుతున్నారని, డ్రాప్ అవుట్ సంఖ్య పెరగటంతో పాటు విద్యా వ్యవస్థ గందరగోళంగా తయారవుతుందని చెప్పారు. విద్యా వ్యవస్థను కుప్పకూలిస్తే ప్రతిఘటించాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు బండి మధుసూదన్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ కృషి చేయాలని ఆర్ఐఓ నాగభూషణం కోరారు. గవర్నమెంట్ ఎయిడెడ్ సోషల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్స్కు చెందిన ప్రిన్సిపాల్ల సమావేశం శుక్రవారం స్థానిక ఎస్వి జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ సమావేశానికి ఆర్ఐఓ నాగభూషణం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థుల్లో నైతిక విలువలు లోపించిందని, ఫలితంగా సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక రుగ్మతలు పిల్లలపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి కళాశాలలో నైతిక విలువలను ప్రధాన అంశంగా భావించి పిల్లలకు బోధించాలని కోరారు. రానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీఓ ఎస్వి ప్రసాద్, పలువురు ప్రిన్సిపల్స్, సిబ్బంది పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మొండి బకాయిల వసూళ్లపై ఆంధ్ర బ్యాంక్ అధికారులు దృష్టి సారించారు. అప్పు చెల్లించాల్సిన వారి ఇంటి ముందు బ్యాంకు ఉద్యోగులు మౌన పోరాటానికి శ్రీకారం చుట్టారు.
ప్రజా అవసరాల రీత్యా బ్యాంకుల నుంచి లక్షలాది రూపాయలు రుణం పొంది తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో వివిధ బ్యాంకులు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన మొండి బకాయిల వసూలపై ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు దృష్టి సారించారు. అనేక పర్యాయాలు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పెండింగ్ బకాయిల వసూళ్లలో భాగంగా శుక్రవారం ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు అప్పు చెల్లించాల్సిన వారి ఇంటి ముందు మౌన పోరాటం చేపట్టారు. స్థానిక నెహ్రూ వీధికి చెందిన ఓ ఇంటి యజమాని ఆంధ్ర బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో రుణం పొంది చెల్లించలేదు. అనేక పర్యాయాలు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులందరూ మూకుమ్మడిగా తరలివచ్చి ఆ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణ మాట్లాడుతూ ప్రజా అవసరాల రీత్యా లక్షలాది రూపాయలు ఆంధ్ర బ్యాంక్ రుణ సదుపాయం కల్పించిందని తెలిపారు. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోవడం వలన బ్యాంకుకు వస్తున్న కోట్లాది రూపాయల వార్షిక ఆదాయం కోల్పోతున్నట్లు చెప్పారు. బకాయిదారుల మొండి వైఖరి, ఆర్థిక ఒడిదుడుకులు వెరసి ఉద్యోగులకు రావాల్సిన అలవెన్స్ కూడా మంజూరు కావటం లేదని వాపోయారు. విధిలేని స్థితిలో బకాయిదారుల ఇంటి ముందు మౌన పోరాటం చేయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకే తాను తిరుమలకు వచ్చానని ప్రముఖ యువ నటుడు సందీప్ కిషన్ అన్నారు. తిరుమల శ్రీవారిని సినీ హీరో సందీప్ కిషన్ దర్శించుకున్నారు. తిరుమలకు కాలినడకన వచ్చి శుక్రవారం ఉదయం స్వామివారికి జరిగే వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సందీప్ కిషన్ కు టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా టైగర్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మంచి హిట్ అవడం వల్ల ఆ మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా సందీప్ కిషన్ శ్రీవారికి తలనీలాలు సమర్పించుకోవడం విశేషం. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం అవ్వాలని అన్ని పార్టీల నాయకత్వాలను ఇప్పటికే కోరినట్లు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆమె స్వామివారిని దర్శించుకొని నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల చెంత పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ సహకరించి ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని, తిరుపతి ప్రజలకు తాను సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో అగ్రనాయకుడిగా పేరొందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాన్ని తిరుపతిలో ఏఐడిఎస్ఓ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శుక్రవారం నేతాజీ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని నేటి విద్యార్థులు దేశ సేవకు కట్టుబడాలని ఈ సందర్భంగా అఖిల భారత డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు కోరారు. ఈ జయంతోత్సవ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు రాఘవేంద్ర, చంద్రశేఖర్, సుకుమార్, వినయ్లు పాల్గొన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు 5వ రోజైన శుక్రవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మతో పాటు 6 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య తెలిపారు. తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లను ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తున్నట్లు ఆర్ఐఓ తెలిపారు. శుక్రవారం 5వ రోజు కావడంతో 6 మంది వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు 9 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి వీరబ్రహ్మయ్య పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సుగుణమ్మ, అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ నుంచి ఎన్ సుబ్రహ్మణ్యం ఆచారి, లోక్ సత్తా పార్టీ తరపున కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, జనతాదళ్ యునైటెడ్ తరపున నల్లంజుల మోహన్ రెడ్డిలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా శేషు యాదవ్, కటారి కేశవుల్ శెట్టి, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రావ్ సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ తరపున నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ కోరారు. చిత్తూరులోని పోలీస్ క్లబ్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల విద్యార్థులకు వివిధ రకాల వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రతి విద్యార్థి విధిగా చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. అప్పుడే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చునని డీఎస్పీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యువనేత నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువనేత, చిత్తూరు జిల్లావాసి అయిన నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పార్టీ సభ్యత్వంలో నూతన విధానాన్ని అవలంబించి జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిన నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ కటారి అనురాధ, టీడీపీ నాయకులు దొరబాబు, మోహన్, నాని తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రగిరి మండలం నారావారిపల్లెలో శుక్రవారం నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారావారిపల్లి వాసులు ప్రత్యేకంగా కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నారావారిపల్లి సర్పంచ్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో నారా లోకేష్ స్వగ్రామంలో జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అలాగే ఎస్వి యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వద్ద ఎస్వియు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నారా లోకేష్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ను కట్ చేసి విద్యార్థి సంఘ నాయకులు రవినాయుడు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, వివేక్, ఆనంద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి రాయల్ చెరువు రోడ్లోని రాయల్ నగర్లో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేశవల్ నాయుడు, ధనంజయ్ నాయుడు, రవినాయుడు, బుజ్జిబాబు, రామ్మోహన్, ఆనంద్, అనిల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు కళలో కూడా రాణించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు గోపాల్ కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభించింది. నివాసాల్లో ఉపయోగించి పడేసిన వేస్ట్ మెటీరియల్ను సేకరించి విద్యార్థులు వివిధ రకాల వస్తువులను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వాటర్ బాటిల్స్, టీ కప్పులు, పెన్నులు, పెన్సిల్స్, చాక్లెట్ కవర్స్, ఐస్ క్రీం పుల్లలు తదితర వేస్ట్ మెటీరియల్తో పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ బొమ్మలు, డెకరేషన్ లైట్స్, డెకరేషన్ పేపర్స్, దండలు, కమ్మలు, ఫోటో ఫ్రేమ్స్, చిత్రలేఖనం తదితర హస్తకళ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు గోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడం, వారిలో కళలను ప్రోత్సహించడం కోసం రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దైనందిన జీవితంలో మనిషికి అవసరమైన కూడు, గుడ్డ, తిండి, అలంకరణ వస్తువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం పరిపాటిగా మారిందని, పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి మరుగున పడిన కళలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఇళ్లలో పడేసిన వేస్ట్ మెటీరియల్ను సేకరించి ఉపాధ్యాయుల సహకారంతో అనేక రకాల అలంకరణ వస్తువులను అద్భుతంగా తయారు చేసినట్లు చెప్పారు. కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో రథసప్తమి వేడుకలకు తిరునగరి ముస్తాబవుతోంది. స్వామివారి వైభవాన్ని జనులందరూ వీక్షించేందుకు సుందరంగా తీర్చిదిద్దుతోంది టీటీడీ. ఈ నెల 26వ తేదీన తిరుమలలో కలియుగ వైకుంఠనాథుని రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో స్వామివారి వైభవాన్ని కన్నులారా తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటారని భావించి టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లను చేపట్టింది. రథసప్తమి రోజున శ్రీవారు సప్తవాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి రోజున విశేష అలంకరణలతో శ్రీవారు వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి రోజున సూర్యప్రభ వాహనంతో స్వామివారి వాహన సేవల వైభవం ప్రారంభమవుతుంది. హనుమంత వాహనం, గరుడ వాహనం, గజ, సర్వభూపాల, కల్పవృక్ష, చక్రస్నానం, చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు వైభవంగా ముగుస్తాయి. జయమంగళం నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. ఇదిలా ఉండగా ఈ నెల 26న రథసప్తమిని పురస్కరించుకొని తిరుమలలో స్వామివారు విహరించే వాహనాలను సిద్ధం చేస్తున్నారు. అదే కాక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని టీటీడీ అధికారులు భావించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
మాడవీధుల్లో భక్తుల సౌకర్యార్థం బారికేట్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అదే కాక వాహన సేవల్లో స్వామివారికి హారతులు పట్టే ప్రాంతాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మాడవీధుల్లో రంగులను అద్ది సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు టీటీడీ చేపడుతోంది. అదే కాక మినీ బ్రహ్మోత్సవాలుగా పేరొందిన ఈ రథసప్తమి వేడుకల్లో వీఐపీలు పాల్గొంటారని భావించి టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. సప్తగిరీశుని సన్నిధిలో రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్టీ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి అభ్యర్థించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో జిల్లా పార్టీ కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, సుగుణమ్మ సోదరుడు పొన్నేటి చంద్రశేఖర్ కుమార్తెలు ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేసి వెలుపలికి వచ్చారు. జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఎస్ఆర్సీపీకి సహకరించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ 2 రోజులు గడువు ఇవ్వాలని కోరిందన్నారు. ఏది ఏమైనా సుగుణమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ సుగుణమ్మకు మనమంతా అండగా ఉండి ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఉండాలన్నది పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మొన్న అక్కడ కూడా జరిగింది కదా, ఆళ్లగడ్డలో కూడా జరిగింది కదా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని కూడా పోటీ పెట్టరు. అది పద్ధతి ఆనవాయితీ ప్రకారం ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, మీరందరూ సహకరించండి, సహాయం చేయమని అన్ని పక్షాల వాళ్ళకి కూడా పేరున విజ్ఞప్తి చేస్తుంది. పార్టీ కూడా చెప్తుంది అది ధర్మం కాబట్టి, ముఖ్యంగా ధర్మక్షేత్రంలో ధర్మాన్ని పరిరక్షించేదానికి ఈ కార్యక్రమాన్ని అందరూ పెద్ద మనకు చేసుకుని ఆమెకు సహాయం చేయాలన్నటువంటి మాటగా రావద్దు. నేను మాజీ ఎమ్మెల్యేగా మీ ద్వారా అందరికీ మనం చేస్తాను. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట పర్యటన నిమిత్తం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హైదరాబాద్ నుంచి విమానంలో శుక్రవారం ఉదయం రేణిగుంటకు చేరుకున్నారు. ఆయనకు రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం స్థానిక చెక్పోస్ట్ కూడలిలో బీజేపీ నాయకులు కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్, కుమారస్వామి, గుండాల గోపి, బీడి బాలాజీ, రమణరాయ్, బొబ్బిలిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రితో పాటు రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 5-6 వేల మంది వీఐపీలకు బ్రేక్ దర్శనాలు ఉండేవన్నారు. ప్రస్తుతం 1000 మందికి తగ్గించినట్లు తెలిపారు. జనవరి 1 రోజు వీఐపీ లెటర్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నందున జాప్యం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ పూర్తవగానే నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైష్ణవ ఆలయాలు ఒక స్క్యూట్గా, శైవ ఆలయాలు ఒక స్క్యూట్గా ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ, టూరిజం శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 9 స్క్యూట్లు డిజైన్ చేశామని 2-3 నెలల్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయ భూముల రీసర్వేకి సన్నద్ధమైనట్లు తెలిపారు. శారీరక, మానసిక, వృత్తిపరంగా ఎదురయ్యే సకల రుగ్మతలను పారద్రోలి సుఖమయ జీవనానికి ఆధ్యాత్మికత ఎంతో దోహదం చేస్తుందని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ పర్యవేక్షణలో మనోవిజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మికత అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు స్థానిక మహతీ కళాక్షేత్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. యూరప్, జర్మనీ, మలేషియా, భారత్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన ప్రజలు ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఫలితంగా శారీరక, మానసిక, వృత్తిపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మానవుడు ఎదుర్కొంటున్న సకల రుగ్మతలను పాలద్రోలి సుఖమయ జీవన సౌభాగ్యాన్ని అందించే ఏకైక సాధనం ఆధ్యాత్మికతేనని, ఈ దిశగా ఆధ్యాత్మికత వైపు ప్రజలు మళ్లీ ఎదురు చూడటం శుభపరిణామమన్నారు.
మతం ఆధ్యాత్మికత రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, మతం ఒక విశ్వాసమైతే ఆధ్యాత్మికత సార్వజనీనమని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మనోవిజ్ఞాన శాస్త్రం ఆధ్యాత్మికత అనే అంశంపై 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సదస్సులకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన సావనేర్ సీడీలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం అతిథులను టీటీడీ జేఓ పోలా భాస్కర్ దుస్సాలవాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూరప్, జర్మనీ, మలేషియా, ఢిల్లీ, గుజరాత్కు చెందిన ప్రతినిధులు అలీనా సెర్జికోవా, ఎరికా, రాధాకృష్ణన్, సుధీర్ నానావతి, రామచంద్రన్, బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, టీటీడీ విద్యాశాఖాధికారి విజయ్ కుమార్, శ్రీ పద్మావతి కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానకుమారి, సదస్సు కార్యదర్శి ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టి గ్రామంలోని దళితునిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు ధనంజయరావు డిమాండ్ చేశారు. ముంగిలిపట్టు గ్రామంకు చెందిన మణి అనే దళితునిపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణస్తులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిష్కారణంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రగిరి పోలీసులను కోరారు. దళితుడికి న్యాయం చేయకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని దళిత ప్రజావేదిక సంఘ నాయకులు హెచ్చరించారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 34,828 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. వారికి 20 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వస్తు సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 65, 50 రూపాయల గదులు 48, 100 రూపాయల గదులు 10, 500 రూపాయల గదులు 13, 600 రూపాయల గదులు 7 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు: వసంతోత్సవం 116, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 188 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 2,50,000 రూపాయలను అన్నదానం, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బిలియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,510 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,666 రూపాయలు. వెండి 1 కిలో ధర 40,220 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 43 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవకు యువత కట్టుబడాలి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపు. జిల్లా అంతటా టీడీపీ శ్రేణులచే ఘనంగా నారా లోకేష్ జయంతి వేడుకలు. టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ నామినేషన్. ఏకగ్రీవానికి అన్ని పార్టీలు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే చదలవాడ విజ్ఞప్తి. మరో 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు. మహిళా సాధికారత విద్యతోనే సాధ్యం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రత్నకుమారి వెల్లడి. వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన మైక్రోబయాలజీ సదస్సు. ఆధ్యాత్మికతపై ప్రజలు మక్కువ చూపాలి. టీటీడీ జేఓ పోలా భాస్కర్ పిలుపు. మనోవిజ్ఞాన శాస్త్ర అంతర్జాతీయ సదస్సుకు తరలివచ్చిన విదేశీ ప్రతినిధులు. తిరుమలలో ఘనంగా రథసప్తమి ఏర్పాట్లు. భక్తుల సౌకర్యార్థం సుందరంగా తీర్చిదిద్దుతున్న మాడవీధులు. పటిష్ట బందోబస్తు చేపట్టిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.